ఇప్పుడు వరకు బాగానే ఉంది. బాగా చేస్తున్నారా బాబు? బాగానే చేస్తున్నారు. మరి నిత్యావసర సరుకులు రేట్లు తగ్గిస్తా అన్నారు. తగ్గలేదుగా, ఇంకా తగ్గలేదుగా. ఏడ తగ్గిస్తా అన్నాడు రాగానే. తగ్గలేదుగా. ఇప్పుడు నూనె ప్యాకెట్ అప్పుడేమో 120, 115 ఉంటే ఇప్పుడు 140, 150 ఉందయ్యా. పెరిగింది కానీ తగ్గలేదుగా. సూపర్ 6 తగ్గిస్తాడులే, ఇంకా తగ్గిస్తాడు. అప్పుడే మొన్నేగా వాన వచ్చా, వరదలు వచ్చా, అవన్నీ చూసుకోవాలి కదా. మనం కూడా ఆలోచించాలి. ఇప్పుడు మొన్న వరదలు వచ్చి మునిగిపోయినాయి, వాటి గురించి ఆలోచించాలి కదా. వాటికి ఎంత ఖర్చు అయింది, ఎంత చెందింది, మనమైనా ఆలోచించాలి. ఇప్పుడు అతన్ని మనం అనటానికి కూడా వీల్లేదు. మొన్న ఎంత ఖర్చు అయింది తెలుస్తుంది కదా జనానికి. మరి సూపర్ 6 లో ఏమైనా పథకాలు వచ్చాయా? ఇంకా ఏం పథకాలు రాలేదు. గ్యాస్ మొన్న దీపావళికి వదిలాడు. గ్యాస్ అయితే వచ్చింది కానీ డబ్బులు పడ్డాయో పడలేదో తెలియదు. మెసేజ్ రాలా. డబ్బులు మనం కట్టాలి ముందు. గ్యాస్ వేయించుకొని మన డబ్బులు కదా, మన డబ్బులు కడితే ఆ డబ్బులు మన పేరుని బ్యాంకులో వేస్తారు. అవన్నీ ఏం రాలే, ఇంకేం రాలే. అప్పుడే యాడ్ పెడతాడండి. మనం ఆలోచించాలి. మన దెబ్బతీని ఉన్నాడు కదా. ఇప్పుడు అదంతా మునిగిపోయింది, అదంతా దెబ్బతీని ఉన్నాడు. అవన్నీ కోలుకోవాలి కదా. ఇప్పుడు మనం అడుగుతానికి కూడా వీలు ఉండదు. ఆయన అవన్నీ తిప్పుకొని తేలాలి కదా. నేను ఉన్న మాట చెబుతున్నాను. నేను ఎవరికి తడవను. ఉన్న మాట. జగన్ ఉన్నప్పుడు కూడా చాలా పథకాలు ఇచ్చాడు. వచ్చింది. 18 ఏళ్ళు వచ్చినాయి. 3 సార్లు వచ్చినాయి. లాస్ట్ రాలా. ఇంకేం పథకాలు ఉన్నాయి? అయ్యే ఆయన పెట్టింది. చుట్టుపక్కల అమ్మఒళ్ళు కానీ పిల్లలకు వచ్చినాయి. వేసాడు, వచ్చినాయి. వేస్తాడు. ఈయన కూడా వేస్తాను అంటున్నాడు. ఏమైనా అంటలేదు కదా. ఇప్పుడు అవన్నీ నెట్టుకొని రావాలి కదా. ఈయన ఎక్కటమే మునిగిపోయింది అయ్యా. అవన్నీ నెట్టుకొని రావాలి కదా. ఈయన వేస్తానంటున్నాడుగా. ఏమైనా అంటలేదుగా. బస్సులు వదులుతానంటున్నాడు, అన్నీ అంటున్నాడు. మన గ్యాస్ వదిలాడు కదా. ఒక్కోటి మెల్లిగా వదులుతాడు.